వేదాలు అంటే ఏంటో మీకు తెలుసా? అసలు ఈ వేదాలు ఎన్ని టైప్స్ ఉంటాయో మీకు తెలుసా? నేను చెప్తా. వేదాలు అనేవి బ్రహ్మ దగ్గర ఉంటాయి. బ్రహ్మ భూమిని క్రియేట్ చేశాక వేదాలలో ఉన్న జ్ఞానాన్ని ఋషులకి ఇచ్చి భూమి మీద ఉన్న మనుషులకి ఆ జ్ఞానాన్ని పంచమని చెప్తారు. ఈ వేదాలలో ఎన్నో పద్యాలు, శ్లోకాలు, మంత్రాలు, ఆచారాలు, హిందూ సాంప్రదాయాలు, సైన్స్ ఇంకా ఎంతో వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మొత్తం 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. ఋగ్వేద ఇందులో 1000కి పైగా శ్లోకాలు అండ్ పద్యాలు ఉంటాయి. సామవేద ఇందులో పవిత్రమైన పాటలకు సంజయమనాన్ని అందించే గ్రంథమే ఈ సామవేద. దీనినే బుక్ ఆఫ్ వేదాస్ అని అంటారు. యజుర్వేదాలో దేవుణ్ణి ఎలా పూజించాలి, అలాగే దేవుడికి దగ్గరగా ఉండడం కోసం ఎలాంటి మంత్రాలు జపించాలి అనేవి ఇందులో ఉంటాయి. అథర్వవేదాలో మొత్తం 730 శ్లోకాలు అండ్ వేల మంత్రాలు ఉంటాయి. అండ్ అథర్వవేదాలో ఉన్న ప్రతి శ్లోకం అండ్ మంత్రం పద్యంగా రాసి ఉంటుంది. ఒక్కొక్క వేదాకి ఒక్కొక్క ఉపవేద కూడా ఉంటాయి. ఈ ఉపవేదస్ గురించి తెలుసుకోవాలి అంటే పాట కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదన్నమాట సంగతి.